ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాయలసీమ 8 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నీటిపారుదల ప్రాజెక్టుల ప్రాంతీయ మహాసభలు ఈరోజు కడపలో ప్రారంభమైనాయి. ఈ 10 జిల్లాల నుంచి వందలాది మంది రైతాంగం పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాయలసీమలో దశాబ్దాల తరబడి 4 దశాబ్దాల కాలంగా ప్రాజెక్టులు పూర్తి కాకుండా, పిల్ల కాలువలు, పంట కాలువలు పూర్తి కాకుండా 60%, 70%, 80% పూర్తయ్యి మిగతా పనులన్నీ పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో రేపు జరగనున్నటువంటి బడ్జెట్లో రాయలసీమ ప్రాజెక్టులకు ఒక్కొక్క జిల్లాకు 2,500 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాకు కూడా 2,500 కోట్లు డబ్బులు కేటాయించి చిన్న పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పి ఈ ప్రాంతీయ మహాసభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల యొక్క వివాదాలకు సంబంధించి, ప్రత్యేకించి రాయలసీమకు సంబంధించినటువంటి నీటి వివాదాలు రోజుకు తీవ్రమవుతూ ఉన్నాయి. పాలక వర్గాలు పైన బీజేపీ, కింద టీడీపీ ఉన్నప్పటికీ కూడా ఈ 2 ప్రభుత్వాలు ఎన్నికల చదరంగంలో రాయలసీమ నీటి ప్రాజెక్టులను పెట్టి కృష్ణానది వాటర్ను వివాదంలోకి నెట్టివేసేటువంటి చర్యలకు శ్రీకారం చుడుతున్నటువంటి నేపథ్యంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఒక పటిష్టమైనటువంటి వాదన చేసి రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కేవలం రాయలసీమ ప్రాంతమే కాదు, మొత్తం రాష్ట్ర నీటి వాటాల యొక్క హక్కులను కాపాడే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం గట్టిగా తమ వాదనలు వినిపించి, గతంలో చేసుకున్నటువంటి రాష్ట్ర విభజన సందర్భంగా ఏదైతే ఒప్పందాలు జరిగి ఆ మేరకు వాటరు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూట్ చేశారో అది జరగాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్గా గేమ్ చేంజర్ అని చెప్పేసి ఒక కొత్త ప్రాజెక్టు తీసుకొని వచ్చేసి అది గోదావరి నుంచి పెనకచెర్లకు తీసుకొని పోతాం వాటరు, దానికి 81,000 కోట్లు డబ్బులు కేటాయించబోతున్నామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాడు. 81,000 కోట్లో 3వ దశ, 4వ దశలో ఇచ్చేటువంటి 38,000 కోట్లు, అంటే అది రాయలసీమ ప్రకాశం జిల్లాకు సంబంధించి, అదేవిధంగా పెనకచెర్లకు సంబంధించి వచ్చేటువంటి ప్రాజెక్టు 38,000 కోట్లు ఖర్చు అవుతుంది. అదే 38,000 కోట్ల రూపాయలు ఈ రాయలసీమ ప్రాజెక్టులపైన ఇప్పుడు తక్షణం ఖర్చు పెడితే ఒక్కొక్క జిల్లాలో 10 లక్షల ఎకరాలు నీళ్లు పారడానికి అవకాశం ఉంది. ఉట్టికెగరలేనమ్మా, స్వర్గానికి నిత్యం లేచినట్టుగా ఉన్న ప్రాజెక్టులు 4 దశాబ్దాల కాలంగా పూర్తి చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చే ఆ ప్రభుత్వం పైన, ఆ ప్రభుత్వం వచ్చే ఈ ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడం తప్ప ప్రాజెక్టులు పూర్తయినటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో ఈ ప్రాంత రైతాంగం యొక్క పక్షాన, ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు పరిపాలన చేసింది. తర్వాత వైసీపీ గవర్నమెంట్ పరిపాలన చేసింది. ఇప్పుడేమో అక్కడ ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన దాంట్లో నువ్వు దొంగ అంటే ఒకరు, నువ్వు దొంగ అంటే ఒకరు అని చెప్పేసి ఒకరి మీద ఒకరు పెట్టుకొని ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోతున్నటువంటి నేపథ్యంలో దొంగలు చేరి ఊళ్ళు పంచుకున్న చందాన మీరు కాంట్రాక్టులు పంచుకుంటున్నారు తప్ప ప్రాంత ప్రయోజనాలు పంచుకునేదానికి మీరు సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా రైతుల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ, ఈ రాయలసీమ ప్రాంతంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు పరిపూర్తికి ఈ బడ్జెట్లో డబ్బులు కేటాయించి ఖర్చు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో తప్పకుండా పెడతాం. ఆయన కూడా ఒక ఆలోచన చేస్తారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కడప జిల్లాలో ఉన్న మా పార్టీలో ఉన్న 5 మంది శాసనసభ్యులను కూడా కూడగట్టుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ విధంగా రైతుల ఆవేదన ఉంది, ఈ విధంగా రైతుల ఆందోళన ఉంది, ఎప్పుడు ప్రభుత్వం వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడం లేదనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పి తప్పకుండా ఈ సభ జరిగిన తీరును చూసి ఆయన దృష్టిలో పెట్టి నిరంతరం ఈ ప్రాజెక్టుల పూర్తికి ప్రతి నెలకు ఒకసారి ముఖ్యమంత్రి గారితో చర్చ చేస్తూనే ఉంటాం. ఈ 5 సంవత్సరాల్లో హెచ్ఎన్ఎస్ఎస్ కానీ, జిఎన్ఎస్ఎస్ కెనాల్ కానీ
అభివృద్ధి చేసేదానికి నిరంతరం పనిచేస్తుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.